హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఈళ్ళకేం పోయే కాలం అని నిట్టూరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే. ఎన్నో ఏళ్ళగా ఈ బెట్టింగ్ యాప్స్ ఫ్రాడ్ వల్ల ఎందరో యువకులు, మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందుకే సజ్జనార్ సార్ వీటిపైన దండయాత్ర మొదలెట్టాడు. ఆ యాప్స్ని ఆపేయడం అంత ఈజీ కాదు కాబట్టి, ఎందుకంటే ఎక్కడో మారుమూల దేశాల నుంచి ఆపరేట్ అవుతూ ఇంటర్నెట్ ద్వారా చలామణి అవుతున్నాయి కాబట్టి. కానీ అటువంటి విషపూరిత యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళను కట్టడి చెయ్యొచ్చు అని తలపెట్టిన యుద్ధంలో భాగంగా ఇప్పటికే ఎందరో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లపైన కేసులు బుక్ చేశారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చోటా మోటాగాళ్ళు డబ్బులకు కకృతిపడి విషం చిమ్మే ఆ యాప్స్ని జనం పైన ప్రమోట్ చేస్తున్నారు అనుకుందాం. కానీ ఈ సెలబ్రిటీలకు ఏం పోయే కాలమో అర్థం కావడం లేదు. అవును, ఈరోజు కేసులు ఫైల్ అయిన సెలబ్రిటీ లిస్ట్ చూస్తే విస్మయానికి గురవ్వక తప్పదు. డీటెయిల్స్లోకి వెళ్తే, దగ్గుబాటి రానా తాత తండ్రి కావాల్సినంత సంపాదించి పెట్టారు, దేనికి లోటు లేదు. అయినా కూడా బెట్టింగ్ యాప్స్లను ప్రమోట్ చేయాల్సిన కకృతి ఏంటో అర్థం కాదు. కొండబాబు దేవరకొండ అన్నయ్య ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సౌండ్ పార్టీ. సరదాగా హాలిడేస్కే కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసే అంత స్టామినా. అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి డబ్బులు గడించాలనే కకృతి ఎందుకో. మంచు లక్ష్మక్క డాడీ మోహన్ బాబు ఆల్రెడీ కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశాడు. చిన్న ఇయర్ రింగ్ కొనాలన్నా కూడా అమెరికా తప్ప ఇంకెక్కడ షాపింగ్ చేయలేని పేదరికం. అయినా కూడా చిన్న జీవితాలను చిదిమేసే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో. ఇదేనా వాళ్ళ క్రమశిక్షణ అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు. మిస్టర్ సంఘ సంస్కర్త శ్యామ్సింగరాయ్ ప్రకాష్ రాజ్ అంకుల్ నిద్ర లెగడంతోనే సమాజం కోసం తహతహలాడిపోతూ బ్రష్ కూడా చేయకుండా జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో మామూలు బిల్డప్ ఇవ్వడు. ఈయన గారు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఆ చిల్లరతో చిల్ అయ్యాడంటే ఇంకేం చెప్పాలి. ఇప్పుడు కేసు రిజిస్టర్ అయ్యాక సంజాయిషి అంటూ ఒక వీడియో పెట్టి అది తప్పు అని అప్పుడు తెలియదని ఇప్పుడు తెలిసింది కాబట్టి సారీ అని అంటున్నాడు అంకుల్. జగనన్నయ్య వైసీపీ అధికారిక ప్రతినిధి అయిన యాంకర్ శ్యామల అక్కియ కూడా లిస్టులో ఉందన్నమాట. ఆల్రెడీ సినిమాల ద్వారా బాగానే సంపాదించుంటారు. ఇప్పుడు 40 అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కావడం వల్ల ఎంత వద్దన్నా బాగానే ఇచ్చుంటారు. అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కకృతి ఏంటో మరి. బాగా బలిసిన మన సెలబ్రిటీలే బెట్టింగ్ మాఫియా వాళ్ళు ఇచ్చే ముష్టికి సొంగ కార్చుకుంటున్నారు అంటే, యూట్యూబ్, ఇన్స్టాలలో చిల్లర కోసం దేవుళ్ళాడి ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంలో వింతే ముందులే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఏది ఏమైనా వీళ్ళను జస్ట్ కేసులు పెట్టి ఊరుకోకుండా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి తలగ్గకుండా మళ్ళీ ఇంకెవరు ఇలాంటి మహమ్మారులను యువత పైన, జనం పైన అంటించకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.